ఆనాడు రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ ఉందో 2018 ఎన్నికల ముందు రెడ్డి కార్పొరేషన్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటిదాకా కూడా రెడ్డి కార్పొరేషన్ ఇవ్వకపోవడం వల్ల రెడ్ల కలసత్వం వచ్చి రెడ్ల కోపం వచ్చి ఈ రోజు బహిరంగ సభ రూపంలో వాళ్ళ హక్కులను వాళ్ళ డిమాండ్లు చెప్పడానికి ఒక బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల నుంచి దాని ప్రభుత్వం నెరవేర్చాలని ఆ రెడ్డి కార్పొరేషన్ ఏర్పడితే రెడ్డిలలో ఉన్న విద్యార్థులకు, యువకులకు, మహిళలకు, రైతులకు అనేక మందికి వాళ్ళకు ఉపయోగం ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది, వాళ్ళ జీవితాలు బాగుపడుతున్న ఉద్దేశంతో ఈ రోజు రెడ్లు 1,00,000 మంది సంఖ్య తగ్గకుండా ఈ రోజు రెడ్లు వాళ్ళ ఆవేదన చెప్పడానికి ఇన్ని రోజులు ఇచ్చి ఏమైంది, మమ్మల్ని ఎందుకు మోసం చేస్తా ఉన్నావు, ఎప్పుడు మా కోరిక తీరుస్తామనే ఉద్దేశంతో ఈ రోజు సభ నిర్వహిస్తా ఉన్నారు. ఈ రోజు ఈ యొక్క సభ ప్రధానమైన డిమాండ్ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అదే ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలి. రెడ్డి గురుకులాలు ఇవ్వాలి, స్టడీస్ సర్కిల్ ఇవ్వాలి. 60 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి రెడ్డి కూడా మా యొక్క 60 ఏజ్ అయిపోతాయి కాబట్టి పింఛన్ ఇవ్వాలి. దాంతో పాటు ఈ రోజు రాష్ట్రంలో అనేక అట్రాసిటీ కేసులు జరుగుతూ ఉన్నాయి. ఆ అట్రాసిటీ కేసులు నివారించడానికి ఇవి నిజమైన అట్రాసిటీ కేసా కావా, ఫాల్ట్ అట్రాసిటీ కేసు అని విచారణ చేయడానికి జాతీయ స్థాయిలో ఈడబ్ల్యూఎస్ కమిషన్ ఏర్పాటు చేయాలని 7 డిమాండ్లతో ఆ డిమాండ్ సాధించుకోవడానికి మా హక్కులు ప్రభుత్వానికి చెప్పడానికి మా హక్కులు పాలక పక్షాన్ని తెలియడానికి ఈ రోజు సభ నిర్వహిస్తా ఉన్నాం. ఈ సభ విజయవంతమైంది, మీరందరూ చూస్తా ఉండగా ఇప్పటికే 1000 మంది వచ్చారు. సభ విజయవంతది. ఈ సభ ద్వారా ఒక సందేశాన్ని ఇస్తాం. ఆ సందేశం ద్వారా ఊరూరా పోతాం. మేము ఒక డెడ్ లైన్ పెట్టబోతా ఉన్నాం. ఆ డెడ్ లైన్ లోపు రెడ్డి కార్పొరేషన్ ఇస్తే ప్రభుత్వానికి గుడ్ న్యూస్ చెప్తాం. ఒక ఇవ్వకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ విధంగా ప్రజల వాళ్ళలో చెప్తాం. ఎన్నాళ్ళు మేము మోసపోతాం. రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన హక్కుల గురించి ఏనాడు ప్రజలు పోరాటం చేయలేదు. ఈ రోజు రాజ్యాంగబద్ధంగా మా ఓసీలకు రెడ్లకు రావాల్సిన హక్కుల గురించి అడగడానికి ఇది తొలి సభగా మారుతోంది. ఈ సభ పూర్తిగా సంపూర్ణంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులతోటి, అన్ని రాజకీయ పార్టీ కార్యకర్తలతో జరుగుతా ఉంది. ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగాను, ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగాను ఈ సభ లేదు. కేవలం మా రెడ్లకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కుల కోసం మాత్రమే సభ నిర్వహిస్తా ఉన్నాం.